ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగునుగాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మీరు ఎందుకు సంతోషంగా ఉండాలని నేను ఎంతగా స్థుతిస్తున్నాను. ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రం వినేవారు దేవుని దృష్టి నీతివంతులు గారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారు నీతివంతులుగా ఎంచబడతారు. ఆమె ఈ వాక్యం దేవుడు బహుగా దీవించునుగాక. ఈ వాక్యం ధ్యానించినది పౌలు గారు బహు చక్కగా తన రోమి సంఘంలో బిడ్డలకి ఈ విధంగా బోధిస్తున్న ప్రేమైన వాళ్ళు ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, ఈ కృపాకాలంలో మనం మారు మనసు మంది బాప్తీసం తీసుకుని యేసుని చెప్పుకుంటే మనం అందరూ వాక్యం వింటున్నాము, కానీ దాన్ని పాటించట్లేదు. వాక్యం వినాలి, హృదయంలో ఉంచుకోవాలి, ఉంచుకునేది వాక్యానుసారం జీవించిన నీతివంతులుగా ఎంచబడతావు. కనుక ఒక ఎగ్జాంపుల్ చూసి పరిశుద్ధ గ్రంథంలో యోబు తన జీవితం బాధలు వచ్చిన సర్వస్వం పోగొట్టుకున్నాడు, తన బిడ్డలంతా పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నా కానీ దేవుని స్తుతించేది మానలేదు. కనుక ఆయన నీతివంతులుగా ఎంచబడ్డాడు. మనం కూడా భూమి మీద యేసుప్రభువుని నమ్ముకుని మనం అందరూ జీవితం బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన, కన్నీరు వచ్చిన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మీద నమ్మకం విశ్వాసం జీవించినట్లయితే, పరిశుద్ధంగా జీవించినట్టు వాక్యం విని దాన్ని పాటించే వరకు ఉన్నట్లే నీతివంతులుగా ఎంచబడతాం. కానీ ప్రతి ఒక్క నీతివంతులు జీవిద్దాం, ప్రతి ఒక్క పరలోక రాజ్యం చేరుకుందాం. ఆమేన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించును గాక.